ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో జ్యోతిరాజయ్య గారు వస్తూ ఉంటాడుగా, గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని మనం ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లును గాక. యేసయ్యకు చెందాల్సిన మహిమ ఎవ్వరికీ చెందకుండును గాక. గట్టిగా చెప్పండి ఆమేన్. చాలా సంతోషకరం. ఈ గొప్ప కార్యక్రమంలో నేను కూడా మీతో కలిసి దేవుని గణపరచడానికి, కొన్ని మాటలు పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ, నన్ను ప్రేమతో ఈ చక్కటి కార్యక్రమానికి ఆహ్వానించిన ప్రియమైన దైవజనులు, అభిషక్తులు, మరి మాకు అత్యంత ప్రియమైనటువంటి మరి అన్నయ్య బిషప్ జాన్ లాజరసయ్య గారికి హృదయపూర్వకంగా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే అధ్యక్షత వహించి కార్యక్రమం నడిపిస్తున్న మా ప్రియమైన నాయకులు అన్న రెవరెండ్ దీవెన్ కుమార్ అయ్య గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. మరి నాతో దైవ సందేశాన్ని అందించడానికి ఏర్పాటు చేయబడిన జాన్ వెస్లీ అయ్య గారికి కూడా మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా ఆశ్చర్యం, చాలా అద్భుతం. ఏంటో తెలుసా? నేను ఇక్కడ నుంచి ప్రసంగం చేయటం. ఎందుకో తెలుసా? నా వెనకాల పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, గొప్ప వాళ్ళు, ఉన్నతమైన స్థాయిలో దీవించబడిన వారు, ఎంతో గొప్ప స్థానానికి వెళ్ళిన దైవ సేవకులు ఉండగా 10వ తరగతి కష్టపడి నా తండ్రిని పరిశుద్ధాత్మతో నింపావు. భేద స్థాయిలో నుండి ఈరోజు ఆయనకి ఇచ్చిన స్థాయి అర్థమైంది. ఎందుకు పనికిరాని మా కుటుంబాలను పైకి లేవనెత్తావు. నేను కూడా నీ కొరకు సాక్షిగా ఉండాలని జీవితాన్ని సమర్పించుకుని నీ పిలుపుకు లోబడి వచ్చాను. అయితే నీ ఆత్మ లేకపోతే నా ద్వారా ఏదీ సాధ్యం కాదని నేను నమ్ముతున్నాను. రాత్రి నీ ఆత్మతో నింపండి అని ప్రార్థన చేస్తే ఆ రాత్రి ఒక గొప్ప అనుభవాన్ని, పరిశుద్ధాత్మ అనుభవాన్ని దేవుడు నాకు అనుగ్రహించారు. స్తోత్రం చెప్పండి. అది పొందుకున్న కొన్ని రోజుల్లోనే 5 టీవీ ఛానల్లో వర్తమానికుడిగా మారిపోయాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ పరిశుద్ధాత్మ పొందిన కొన్ని రోజుల్లోనే నా జీవితంలో నా పరిస్థితులన్నీ మారిపోవటం ప్రారంభించాయి. ఇక ఎక్కడ ఆగట్లేదు. లోపల దేవుని ఆత్మ ఉందేమో, చాలా సంతోషం, ఆనందం, ఉత్సాహం, నిరీక్షణ నన్ను చాలా దేవుని ఆత్మ ముందుకు తోస్తూ ఉంటే అలా వెళ్తూ ఈరోజు ఇంత గనులైనటువంటి వారి సమక్షంలో ఇక్కడ నిలబడ్డాను. ఆశ్చర్యం అన్నాను చూడండి. ఈ ఆశ్చర్యం కలిగించింది పరిశుద్ధాత్ముడు. ఇస్తూ మరి నాన్నగారికి 5గురు సంతానం, అందులో చివరోని నేను పుట్టాక పరంజ్యోతయ్య గారిని పేరు పెట్టమంటే ఆయన నన్ను ఇలా ఎత్తుకొని పరంజ్యోతి అనే పేరులో జ్యోతి, ఎలీషా రాజు అనే పేరులో రాజు కలిపి జ్యోతిరాజు అని పరంజ్యోతయ్య గారు పేరెట్టారు నాకు. అంత గొప్ప దైవజన చేతుల్లో మరి దైవజనుడు పలికించిన ఆ పేరు ఈ రోజుకి నేను నమ్ముతాను. ఆ చేతుల్లో ఎత్తుకున్నారేమో, ఆ అభిషేకాన్ని నేను అనుభవిస్తున్నాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ కూడా ఒక బలమైన కారణాలుగా దేవుని ఆత్మచేత నడిపించబడే నాయకుల వెనక మనం ఉన్నప్పుడు మన బ్రతుకుల్లో కూడా గొప్ప మార్పులు కలుగుతాయి. హల్లెలూయా. కనుక వీటన్నిటిని నేను అనుభవిస్తూ పరిశుద్ధాత్మను పొందిన తర్వాత నా బ్రతుకులో అన్నీ మారిపోయాయి. ఇంకో మాట కూడా చెప్పనా? నేను తబలా వాయించేవాడిని, జాజ్ వాయించేవాడిని, గిటార్ వాయించేవాడిని, కీబోర్డు వాయించేవాడిని, అన్ని ఇన్స్ట్రుమెంట్లు వాయించేవాడిని, కానీ పాటలు మాత్రం పాడేవాడిని కాదు. భయం, మైక్ దగ్గరికి రావాలంటే భయం. సరే, ఒక రోజు ఎందుకో సడన్గా పాట పాడాలని మూడ్ వచ్చింది. పాస్టర్ గారు మా నాన్నగారే కదా, అడిగితే ఎందుకు కాదంటారు, నాన్నగారు పాట పాడతానండి అన్నాను. ఓరు బాబు, వీడికి ఇంత ఎక్కడి నుండి వచ్చేసినారో పాట పాడతాను అంటాడు. సరే మంచిదని పాడే అన్నారు. ఇక శుక్రవారం మొదలెట్టాను ప్రాక్టీస్. బెడ్రూమ్లో కేకలు, బాత్రూంలో కేకలు, వంటగదిలో కేకలు, ఎక్కడ పడితే అక్కడ కేకలు. రాజుబాబు గారు పాటోడు సెలెక్ట్ చేసుకుని 2 రోజులు ప్రాక్టీస్ చేశాను. సరే, అప్పుడే ఆఫరింగ్ టైం వచ్చింది. జ్యోతిరాజు పాట పాడతాడంట అన్నారు నాన్నగారు. ఇలా మైకట్టుకున్నాను, అంతే వణుకు మొదలైపోయింది. ఇది పరిశుద్ధాత్మకు ముందు సంగతి చెప్తున్నాను. వణుకు మొదలైపోయింది. ఇక ఆ వణుకులో పాట ఎత్తితే కీబోర్డుకి రీడ్స్ దొరకట్లేదు. 9-10 దగ్గరికి వెళ్ళిపోయింది శృతి. ఇక పాట వస్తుంటే నా గొంతులో నుండి 4-5 స్వరాలు వస్తున్నాయి.
అసలు నాకే డౌట్ వచ్చింది, నేను పాడుతున్నానా, రోడ్డు మీద గాడిదలు ఏమన్నా అరుస్తున్నాయా అని. అంత భయంకరమైన స్వరం వచ్చింది. సరే ఒకసారి పాట ఎత్తాక మధ్యలో ఆపితే చాలా అవమానం. మళ్ళీ అదో సెన్స్ ఉంది మళ్ళీ మనకి. ఆ కేకలతోనే అరుపులతోనే కైమా చేసి మొక్కలు చేసి మొత్తానికి అరుపులతో పాట ముగించేశారు. అప్పటికే మా సంఘ స్త్రీలు కొంగులు అడ్డు పెట్టేసుకుని నవ్వేసుకుంటున్నారు. ఇదేంట్రా బాబు, వీడి పాట ఏంటి, గోల ఏంటి. అంతా అయిపోయాక మా సీనియర్ తబలిస్ట్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన దిగిపోతుంటేరా, నువ్వు తబలా వాయిస్తావు, జాజు వాయిస్తావు, కీబోర్డ్ వాయిస్తావు, గిటార్ వాయిస్తావు, వాయించుకునేలాగా ఉండక నీకు ఎందుకురా పాటలో అన్నాడు. ఎంత బెస్ట్ కాంప్లిమెంట్స్ కదా. ఇంకా అది కూడా ఆస్వాదించాల్సి వచ్చింది, వదిలేశాను. అప్పుడే తీర్మానించుకున్నాను, ఇక జీవితంలో పాట అంటూ మొదటి పాట ఇదే, చివరి పాట ఇది, ఇక పాటల జోలికి వెళ్ళకూడదు అనుకున్నాను. కానీ ఏ రాత్రి అయితే పరిశుద్ధాత్మ కొరకు అడిగి పరిశుద్ధాత్మను పొందానో అప్పటి నుండి దేవుడు నా స్వరాన్ని కూడా మార్చేశాడు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, ఏ మీటింగ్కి వెళ్ళినా కొన్ని స్లిప్లు ఉంటాయి. జ్యోతిరాజు గారు ఖచ్చితంగా పాట పాడాలి. సంగీతం తెలియదు, ఏమీ నేర్చుకోలేదు, మ్యూజిక్ నాలెడ్జ్ లేదు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక్క పరిశుద్ధాత్మ ఉంటే చాలండి. ఒక్క పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే నీలో లేనివన్నీ బయటకు వస్తాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. ఈ మాటకు నిర్వచనం ఈ తరంలో నేనున్నాను. ఒకప్పుడు పిరికోణ్ణి, ఒకప్పుడు బలహీనుణ్ణి, ఒకప్పుడు ఎందుకు పనికిరానుణ్ణి, నా గురించి నేనే ఏడుస్తూ ఉండేవాడిని. 10వ తరగతి సంవత్సరం మీద సంవత్సరం చదివేస్తూ ఉంటే ఓ రోజు మా సంస్థ నాయకులు అయ్యగారు ఒక ఆయన పిలిచి, ఎరా నువ్వు చదువుకొని అంటున్నావంటే ఏంటి, నువ్వు చదువుకోకపోతే నేనే నీకు ఉద్యోగం ఇవ్వనన్నారు ఆయన. అంటే ఆయన ఏదో నన్ను బెదిరించడానికి కాదు, చదువుకో, మంచిగా బాగా చదువుకో. నేనేం చేయను, చిన్నప్పుడు నుండి పుస్తకాలు ఎట్టలేదు. మా నాన్న డ్రమ్ ఎట్టాడు చేతిలో, ఏ మీటింగ్కి వెళ్తా డ్రమ్ పట్టుకుని వెళ్ళి కంజరట్టుకుని వెళ్ళి, ఎరా చదివావా అని అడగలేదు, మీటింగ్ రాలేదారా అని అడిగేవారు. మనకేం చదువు అవ్వలేదు. సరే చదువుకుంటాను కూడా నేను పెద్ద ఎక్కువగా దాని మీద మనసు పెట్టకపోయినా, ఈ రోజున 10వ తరగతి 4 సంవత్సరాలు చదివిన జ్యోతిరాజు పరిశుద్ధాత్మ పొందాక 23 దేశాలు తిరిగాడు ఇప్పటికి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి. గడిచిన 2 సంవత్సరాల క్రితం తండ్రి గారు సజ్జా బర్మాసాయి గారు, నేను అమెరికాలో ఒకే వేదిక మీద ప్రసంగించే కృప దేవుడిచ్చాడు. మేమిద్దరం ఒకే రూమ్లో ఉన్నాం, అయ్యగారు నేను, ఇంచుమించుగా 8 రోజులు. ఆ తండ్రి గారు అనుభవాలు చాలా విషయాలు నేర్చుకున్నాను నేను. ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి గొప్ప దైవజనులతో గొప్ప కార్యక్రమాలు. కొంతమంది అడుగుతారు, జ్యోతిరాజు ఇంత పెద్ద కార్యక్రమం ఎలా పెట్టాల్సినది, గుండె అన్న తర్వాత మాట చెరువా. ఈ రోజుకి చెప్తున్నాను, జ్యోతిరాజు జీరో. జ్యోతిరాజు దగ్గర ఏమీ లేదు. మరలా చెప్తున్నాను, 10వ తరగతి 4 సంవత్సరాలు డిగ్రీ ఉంది నా దగ్గర. సర్టిఫికేట్ పట్టుకెళ్తే ప్యూన్ పోస్ట్ కూడా రాదు నాకు. కానీ ఇంత గొప్ప స్థితిలో నేను నిలబడ్డాక ఒకే ఒక కారణం, శక్తి అనే మాట దేని ద్వారా వస్తుందని దేవుడు చెప్పాడో, ఆ పరిశుద్ధాత్మ పొందిన తర్వాత నా జీవితంలో అసాధ్యమైన వాటిని దేవుడు సాధ్యపరిచేశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు చదువుతున్నప్పుడు పేతురు జీవితంలో 3 సందర్భాలు గుర్తొచ్చాయి. పేతురు కూడా నాకన్నా పిరుకోడు. యేసు ప్రభు దగ్గరుండే యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని ఎన్నిసార్లు బొంకాడు? 3 సార్లు. లక్కీ నెంబర్ చెప్పారు ఇందాక సంతోష్ రెడ్డి గారు. 3 సార్లు బొంకాడు. ఇంకా పేతురులో బలహీనతలు కనుక మనం చూస్తే, ఏమండి చాలా పిరికోడు. అమ్మో నాకు తెలియదండి యేసు ప్రభు ఎవరు నాకు తెలియదండి. అలాంటి పిరికోడు ఎంత శక్తివంతుడిగా మారిపోయాడో కూడా విన్నాం. అతడు మాట్లాడితేనే ధైర్యంగా నిలబడి మాట్లాడతాడు. రే విద్య లేని పామరులే అని అతని మాటకి ఎదురు చెప్పలేనంత శక్తిని, అంత వాక్శక్తిని దేవుడు పేతురుకు అనుగ్రహించాడు. అతని మొదటి ప్రసంగానికి 3000 మంది సంఘం. ఈ విశ్వంలో క్రీస్తు సామ్రాజ్యానికి పునాది పెంతెకోస్తు పండుగ. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
కాబట్టి అది ఎవరి ద్వారా నిర్మాణమైంది, ఎవరిని దేవుడు వాడుకున్నాడు అని అంటే ఆ మొదటి సంఘ నిర్మాణానికి పేతురే ఒక పిరికోడు నిలబడ్డాడు. ఒక పిరికోడిని శక్తి కలిగిందిగా మార్చింది చెప్పండి పరిశుద్ధాత్మ. అయ్యా సంగమా, సేవకులారా, ఓ మాట ధైర్యంగా చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడున్న పరిస్థితులు చూసి చాలామంది భయపడిపోతున్నారు, పారిపోతున్నారు. మొన్న ఈ మధ్య ఒక దైవ సేవకుని గురించి విన్నప్పుడు 30 సంవత్సరాలు సేవ చేశాడట, ఆ బిడ్డకు అమెరికాలో ఉద్యోగం వచ్చిందట. ఇక సెటిల్ అయిపోయాక అమెరికా వెళ్ళిపోతున్నానండి బాబు దగ్గరికి అన్నాడు. ఏంటంటే ఇప్పుడు సేవ చేసే పరిస్థితులు ఎక్కడున్నాయి సార్? ఇప్పుడు ఎక్కడున్నాయి? భారతదేశంలో ఏ పరిస్థితులు ఉన్నాయి? ధైర్యంగా సేవ చేయగలమా? ఎవరు భయపడకండి, ఎవ్వరు భయపడద్దు. విశ్వాసులారా, మందిరానికి వెళ్తే మీకున్న రాయితీలు తీసేస్తాం, మీకున్న హోదాలు పోతాయి. ఎస్సీ క్రైస్తవులకు ఉంటే అలాగా ఇలాగా ఇలాగా అలాగా ఎన్నో వినబడుతున్నాయి. ఇప్పటికే కొంతమంది సర్దేస్తున్నారు, ఫోటోలు మార్చేస్తున్నారు ఇళ్లలో. ఒక ఫోటో తీసేసి ఇంకో ఫోటో పెట్టేస్తారు. అలా ఎవరైనా మారుస్తున్నారు, పిరికితనంగా ఉన్నారు, భయంతో ఉన్నారంటే ఒకే ఒక్క కారణం, క్రైస్తవుడిగా ఉన్నావు కానీ పరిశుద్ధాత్మ నీలో లేదు. పరిశుద్ధాత్మ నీలోకి వస్తే ఇక ఎవ్వరి గురించి భయపడే సీన్ లేదు. స్తోత్రం చెప్పండి సార్, గట్టిగా గట్టిగా చెప్పండి. అందుచేత ఎవరు భయపడొద్దు. ఆ పిరికోడు పరిశుద్ధాత్మ పొందాక అరే వీళ్ళు కొత్త మద్యము సేవించి తాగి తందనాలాడుతున్నారని 3000 మంది పెద్ద గుంపు అక్కడ నిలబడి మరి హేళన చేస్తుంటే ఒక్కడగా నిలబడి ఎంత ధైర్యంగా ప్రసంగం చేశాడు చూడండి. ఈ రోజున ఆ పరిశుద్ధాత్మే మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. కనుక నువ్వు పిరికోడుగా ఉన్నావా, ఆత్మ లేనివాడుగా ఉన్నావు. సేవకులారా పారిపోతున్నారా, తలుపులు మూసేస్తున్నారా, ఇంక అవసరం లేదని వెనక్కి వెళ్ళిపోతున్నారా, దేవుని పరిచయంలో నిలబడలేకపోతున్నారా? ఓ విశ్వాసులారా, దేవుని ఆరాధించి 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 ఈ పరిస్థితులు చూసి అమ్మో మా ఉద్యోగాలు పోతాయేమో, మా చదువులు పోతాయేమో, మా పిల్లల భవిష్యత్తులు పోతాయేమో, ఏమి భయపడకండి, ఏమి భయపడకండి. పరిశుద్ధాత్మకు మించిన శక్తి కలిగినది మరి ఇది కూడా. స్తోత్రం చెప్పండి. ఆత్మతో నింపబడిన ప్రార్థన మొదలు పెడదాం. ఇప్పటికే మొదలైపోయింది. దేవుడు రంగంలోకి దిగాడు. నమ్మితే ఆమెను చెప్పండి. హలో, ఒక విషయం చెప్పనా? మీరు అవతలని పెద్ద బలవంతులుగా చూస్తున్నారు, బొద్దింకలకు భయపడిపోతున్నారు వాళ్ళు. ఏమైనా వెలిగిందా? నేనంటాను, క్రైస్తవుడు ఇలాగే ప్రార్థన చేస్తే ఆ బొద్దింకతోనే రాజ్యాలు మారిపోతాయి, అన్నీ మారిపోతాయి, గొప్ప కార్యాలు జరుగుతాయి. అందుచేత ఏమన్నా సూక్ష్మ జీవులను ఉపయోగించుకుని ఆయన చక్రం తెప్పగలిగిన గొప్ప దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఏదో ఒక యవనస్తుడు యాలాపాలంగా అన్నటువంటి మాట అది. దానికి ఊరికనే యవనస్తులు వెనకాల వెళ్తున్నారు. అదే నిజం ఎందుకు అవ్వదు? అలాంటి పరిస్థితులు ఎందుకు మారతాయి? అందుచేత ఎవ్వరికీ భయపడక్కర్లేదు. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనకు ధైర్యాన్ని ఇచ్చాడు, మనకు బలమునిచ్చాడు, మనకు శక్తినిచ్చాడు. ఒకళ్ళు సువార్త ప్రకటించే సమయంలో నీకు ఏదైనా భయంకరమైన పరిస్థితి వస్తే ఆత్మ దేవుడు ఎంతవరకు తీసుకెళ్తాడంటే చచ్చిపోవడానికి కూడా శక్తినిస్తాడు ఆయన. అదే పేతురు తలకిందులుగా సిలువ వేయబడినంత శక్తి కలిగిన వాడిగా మారిపోయాడు. ఒక చిన్న కష్టం వస్తుందేమో యేసు తెలుసు అంటే అని భయపడిపోయినాడు. యేసయ్య కోసం తల క్రిందులుగా సిలువ వేయబడ్డాడు. ఆమేన్ చెప్పండి. పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. ఆమేన్ చెప్పండి. రెండో మాట చెప్పనా? ఈ పేతురు 14వ అధ్యాయంలో అవిశ్వాసిగా కనబడతాడు. మొదట అడుగు వేశాడు సముద్రంలో, గాలిని చూచి భయపడిపోయాడు. ఏమండి, పరిశుద్ధాత్మ పొందాక ఒక గాలిని చూచి భయపడిన పేతురు ఎలా మారిపోయాడు తెలుసా? అతన్ని నీడ పడితే చాలు రోగులు బాగుపడిపోయినంత గొప్ప శక్తిని పొందేసుకున్నాడు. హల్లెలూయా. ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఎన్ని మహత్కార్యాలు చేశాడు, ఎన్ని సూచక్రియలు చేశాడు. ఎక్కడిది బలం, ఎక్కడిది శక్తి? అవిశ్వాసులను సహితము బలమైన విశ్వాసంతో నింపి గొప్ప కార్యాలు చెయ్యగలిగేలా నడిపించేదే పరిశుద్ధాత్మ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఈ రోజున ఏమడగొద్దు, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపండి, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి, నన్ను అభిషేకించండి అని అడగండి. దేవుడు ఖచ్చితంగా అడుగు వారికి పరిశుద్ధాత్మను ధారాళంగా దయచేస్తాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా.
కనుక ఒక పిరుకోని ధైర్యవంతుడిగా మార్చింది, ఒక అవిశ్వాసిని బలమైన విశ్వాసిగా మార్చి తన విశ్వాసము చేత అనేక అద్భుతాలు చేయించింది. ఇంకో మాట చెప్పనా, ఒక దుడుకువాడు, కత్తి తీసి చెవి తెగ నరికేసినాడు, ఒక దుడుకు పేతురు. కొంతమందికి వారి జీవితంలో ఉద్రేకాలు, లేకపోతే వారి జీవితంలో ఉన్నటువంటి కఠినమైన పరిస్థితులు. నిజమే, కొంతమంది ప్రభువుని నమ్ముకున్న ఇంకా రక్తపాతం సృష్టిస్తూ ఉంటారు. కొంతమంది వారి బ్రతుకులు మారవు, వారి జీవితం మారవు, వారి పరిస్థితులు మారవు, అనేకులకు కీడు చేసేవారుగా హానికరంగా బ్రతుకుతూనే ఉంటారు. కారణం ఏంటో తెలుసా? ఉండడం ప్రభువు దగ్గర ఉన్నాడు కానీ పరిశుద్ధాత్మ అనుభవం లేకపోవడం. అందుచేత పరిశుద్ధాత్మ దేవుడు జీవితాలను కూడా మార్చగలిగిన వాడు. స్తోత్రం చెప్పండి. ఏమంటే ఆత్మ అనుభవం మనం పొందుకుంటే కఠినమైన మనస్కులు మాంసపు ముద్దలాగా మారిపోతారు. స్తోత్రం చెప్పరా గట్టిగా? అవును, ఒకప్పుడు చెవి ఆ కత్తి తీసి తెగ నరికినోడే ఇప్పుడు సిలువలో తలకిందులుగా సిలువ వేయబట్టానికి కూడా ఇష్టపడిపోయాడు. అందుచేత స్వభావాలను కూడా మార్చగలిగింది పరిశుద్ధాత్మ. స్తోత్రం చెప్పండి సరి గట్టిగా. ఆత్మతో నింపబడిన వారి స్వభావం కూడా మారిపోతుంది. ఈ మధ్య ఏలూరులో ఒక జరిగిన సంఘటనకి ఒక గొడవ చేయడానికి ఒక బ్యాచ్ వచ్చారు ఏలూరుకి. మరి మనోళ్ళు కూడా ఈ మధ్య ఈ ఫైటింగ్లు బ్యాచ్లు తయారైపోయి ఇంకా అవతలను రెచ్చగొడేస్తున్నారు. అసలు అది అక్కర్లేదు, మనం ఎవరి జోలికి వెళ్ళక్కర్లేదు. ఏ ర్యాలీలు వద్దు, ఏ నిరాహార దీక్షలు వద్దు, ఏ కేసులు వద్దు, ఏమొద్దండి బాబు. మన దగ్గర ఉన్న ఆయుధం తీస్తే చాలు బయటికి. పరిశుద్ధాత్మను తీస్తే దాన్ని తాళగలిగిన వాడు ఎవడు ఉండడు. స్తోత్రం చెప్పండి. ఆయన వచ్చి నాతో మాట్లాడితే, అబ్బే అన్న మీరు ప్రార్థన అంటే కుదరదు, అంత సీన్ లేదు, మనం వెళ్ళాల్సిందే బయటికి అంటున్నాడు. అరే ఎదేంట్రా బాబు, ఆదిమ సంఘం అంతా కూడా ఇదే కదా, ప్రార్థనే కదా, మనం దేవుని యొక్క ఆత్మ ద్వారే కదా జయించు కొత్త, నువ్వు కొత్త సిద్ధాంతం చెప్తున్నావు ఏంటంటే మీరు బైబిల్ సరిగ్గా చదవలేదన్నాడు. ఏంట్రా అంటే పేతురు కత్తి తీసి చెవి తెగ నరిపినప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? పేతురు నీ కత్తి వరలో పెట్టు అన్నాడట. నీకు ఏమైనా వెలిగిందా? కత్తి వరలో ఎందుకు పెట్టమన్నాడు ప్రభు? అరే కత్తి పడైరా అనాలి కదా, కత్తి వరలో ఎందుకు పెట్టమన్నాడు? ఎలాంటి ఇంకా ముందు ముందు నీకు చాలా కేసులు తగులుతాయి, అందుకని కత్తి ఎప్పుడు కూడా దగ్గర ఉండాలని యేసే చెప్పాడట. నాకు మర్మం మబ్బులు ఇడిపోయినాయి అసలు. కత్తితో జీవించేవాడు, మరి ఆ మాటలు ఏమైపోయినాయి? ఇక నెక్స్ట్ లైన్ చదవడేమో. పరిశుద్ధాత్మ కన్నా బలమైన ఆయుధం లేదు. ఆమేన్ చెప్పండి. పరిశుద్ధాత్మకు మించిన బలమైన ఆయుధము లేదు. ఆత్మతో కూడిన ప్రార్థన, ఆత్మతో కూడిన కార్యాలు, పరిశుద్ధాత్మతో నింపబడిన దేవుని యొక్క అనుభవాలలో సంఘము నడిస్తే సంఘానికి ఎదురొచ్చేవాడు ఎవ్వడో కూడా ఉండడు. ఆమేన్ చెప్పండి. కాబట్టి ఒక అవిశ్వాసిని విశ్వాసిగా మార్చి అద్భుతాలు చేయించగలిగిన పరిశుద్ధాత్మ, ఒక పిరికి వాడిని ధైర్యంగా నిలబెట్టి దేవుని సంఘాన్ని కట్టేలాగా చేసిన పరిశుద్ధాత్మ, ఒక దుడుకు పేతురును కత్తులతో అతడు జీవించినటువంటి విధానాన్ని మార్చి శ్రమకు, కష్టానికి, సిలువలో మరణించడానికి కూడా ఒక సాధు స్వభావంలాగా మార్చిన పరిశుద్ధాత్మ, ఆనాటి పరిశుద్ధాత్మే ఈనాటి వరకు మనందరినీ పరిపాలన చేస్తుండగా ఆయన చేతుల్లోకి మనం సబ్మిట్ చేసుకోగలిగితే, మనం అప్పగించుకోగలిగితే, పరిశుద్ధాత్ముడా నీవే నన్ను నడిపించాలయ్యా, నీవే నా జీవితాన్ని నడిపించాలి స్వామి అని ప్రార్థనాపూర్వకంగా అడుగులు ముందుకు వేయగలిగితే దేవుడు అలనాడు చేసిన కార్యాలు ఈనాడు కూడా జరిగిస్తాడు. ఇదే కాలం చెప్పండి, ఇదే కాలం పరిశుద్ధాత్మ కాలం అనండి. ఇదే కాలం ఎవరి పరిపాలన జరుగుతుంది? కొంచెం గట్టిగా చెప్పండి. ఇదే కాలం వల్ల చెప్పండి. ఒక్కసారి అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ప్రారంభించిన పరిశుద్ధాత్మ కాలం ఆగదు. ఈ పరిశుద్ధాత్ముడే సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళటానికి. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్ముడు ఆగనప్పుడు పరిశుద్ధాత్మ కార్యాలు కూడా ఆగవు, పరిశుద్ధాత్మ క్రియలు కూడా ఆగవు. ఆయన వచ్చే వరకు ఆయన కార్యాలు జరుగుతూనే ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి అలాంటి పరిశుద్ధాత్మతో నింపబడిన పరిచర్యలు, సంఘానుభవాలు విశ్వాసులకు అందరికీ ఉండాలని దేవుని సేవకునిగా మరొకసారి మాటలు తెలియచేస్తూ నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దైవజనులకు మరొకసారి హృదయపూర్వకమైన
వందనాలు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరొకసారి వందనాలు తెలియచేస్తూ మా కొరకు ఇంకా ప్రార్థించండి. ఈ పెంతెకోస్తు ఉద్యమాన్ని ఇంకా భారతదేశం అంతటా ఈ కడవరి దినాల్లో ప్రభు తీసుకువెళ్ళాలన్నది నా కోరిక. ఓ మాట చెప్తాను, ఇది డినామినేషన్ని ప్రమోట్ చేయడానికి కాదు. దైవజనులు బిషప్ జాన్ లాజరస్ గారు పెంతెకోస్తు డినామినేషన్ ప్రమోట్ చేయడానికి కాదు, పరిశుద్ధాత్మ కార్యాలను ప్రమోట్ చేయడానికే వారి హృదయ వాంఛ. ఆత్మ కలిగిన దైవ సేవకులుగా మనం దేవుని కొరకు సాక్షులుగా ఉండాలన్నది వారి హృదయ వాంఛ. ఆమేన్ చెప్పండి. అందుచేత ఈ ఉద్యమంలో మనమంతా చెయ్యి కలిపి ఆత్మానుభవములో భారతదేశాన్ని యేసయ్యకు సొంతం చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఒక పాట పల్లవి చరణం ఒకటి పాడి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఇదే అన్నాను ఇందాక. ఇప్పుడు కూడా వచ్చేసింది, రిక్వెస్ట్ వచ్చింది.